అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కెమెరా కొద్దిగా రా రా వెనక్కి కూర్చోసియా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేసారి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఆ ప్రభుత్వ అధికారులు నాయకులు కూడా లాంఛనంగా కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒంగోలు నగరంలోని పీవీఆర్ జూనియర్ కళాశాలలో ఉన్నాము. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. పొంగల్ పెట్టున్నారు, పక్క కూర, సాంబారు, వైట్ రైస్ కూడా ఉంది. ఇది ఎలా టేస్ట్ ఉన్నాయో ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. పొంగల్ మన ఇంట్లో చేసుకున్న పొంగల్ లాగే ఉంది, స్వీట్గా మంచి టేస్టీగా. బంగాళదుంప కుర్మా, మంచి స్టార్ రేటింగ్ ఉన్న హోటల్లో ఎలా ఉంటుందో భోజనం అయితే ప్రస్తుతం అలాగే ఉంది. విద్యార్థులకు కూడా ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇది ఎలా ఉందో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు మాట్లాడుకుని తెలుసుకునే అయితే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. కొంతమంది విద్యార్థినులు అయితే భోజనం చేస్తున్న పరిస్థితి చూద్దాం. గతంలో ఎలా ఉండేది అమ్మ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజనం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భోజనం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, బాగుంది. గతంలో ఎలా ఉండేది మీకు? మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందిగా ఉండేది. వచ్చేసరికి కాలేజ్కి లేట్ అయ్యేది, ఇంటి దగ్గర ఫుడ్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు అయితే ఓకే. టేస్ట్ ఎలా ఉందమ్మా? బాగుంది సార్, బాగుంది. కూరలో ఏమేమి పెట్టారు? ఆలుగడ్డ కర్రీ అండ్ సాంబార్, పొంగల్, రైస్. అదేవిధంగా స్టూడెంట్ కూడా ఉన్నారు. అసలు ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల కూడా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, నిన్నటి వరకు కూడా మధ్యాహ్న భోజనం అంటే విద్యార్థులు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకోకుండా మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టడం వల్ల మీరు విద్యార్థిగా ఏమనుకుంటున్నారు? మంచి పథకం సార్. ఒక విషయం చెప్పాలంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, హాస్టల్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినాక అంటే ఈ గవర్నమెంట్ కాలేజ్ అంటే పేద పిల్లలు ఉండేది కాలేజ్. ఈ కాలేజీకి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం నుంచి ఆడపిల్లలు అయితే మగపిల్లలు అయితే వస్తూ ఉంటారు. మధ్యాహ్నం ఉదయాన్నే 6ంటికి తెచ్చుకోవడానికి మధ్యాహ్నం దానికి ఆ భోజనం మెత్తబడిపోయింది. అది కారణంగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఎక్కువ బండ్లు కాడ పడతారు. మధ్యాహ్నం ఏ టిఫిన్ షాప్ కాడ కానీ, ఏ న్యూడిల్స్ పాయింట్ కాడ కానీ విద్యార్థులు పడుతూనే ఉంటారు. ఈ యొక్క పథకం ద్వారా ఈ మీదట విద్యార్థులకు మంచి పోషకాహారాలు లభిస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ పథకం కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈ పథకం ఉండేది, 2019 తర్వాత కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన సమస్యలు, మధ్యాహ్నం పూట భోజనం తెచ్చుకున్న భోజనం సర్దిపడిపోవటం, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం, ఈ సమస్యలను తీరినట్టు మీరు భావిస్తున్నారా? ఫుడ్ వరకు తీరినట్టు భావిస్తున్నాం. అలాగే పరంగా కాలేజీ విషయాలకు వచ్చేసరికి హాస్టల్ ఒక చోట ఉంటుంది, కాలేజ్ ఒక చోట ఉంటుంది. మరీ గర్ల్స్కి అయితే భాగ్యనగర్ సెకండ్ లైన్లో హాస్టల్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ఇక్కడ గర్ల్స్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యే హాస్టల్స్ ఈ అంజయ్ రోడ్లకు మారిస్తే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ సమస్యలు, గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు పూర్తిగా కూడా తీరిపోయాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థులతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో మధ్యాహ్న భోజనానికి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఆ దూర ప్రాంతాలకి వెళ్తూ రావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా కూడా వడ్డించేదాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచి రుచికరమైన
రాగి జావా, సాంబారు, కర్రీ, పొంగలు, వైట్ రైస్ కూడా పెడుతూ ఇక్కడ పూర్తిగా అయితే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇచ్చేదానికోసం ఏర్పడి ఇప్పుడు మనం కళాశాల ప్రిన్సిపాల్ గారిని మాట్లాడి తెలుసుకున్నాం అసలు ఎలా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చెప్పండి. గతంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి చాలా ఇబ్బంది పడిన రోజులు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజనం పథకం, డొక్క మాణిక్యమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు ఎటువంటి మేలు జరగబోతుందని భావిస్తున్నారు? విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందండి. పట్టుకునేది విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా మన గవర్నమెంట్ కాలేజీలో పేద పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే భోజనానికి కొంచెం ఇబ్బంది పడే పిల్లలు ఉన్నారు. హాస్టల్లో ఉండే పిల్లలు అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో 3 హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్స్, 2 బాయ్స్ బీసీ హాస్టల్ ఒకటి, ఒక ఎస్సీ హాస్టల్ ఒకటి ఉంది. వాళ్ళు రోజు మనకి 1:05 నిమిషాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా వాళ్ళకి 1 అవర్ పైన పడుతుంది. ఈ లోపు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ మిస్ అవుతారు వాళ్ళు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు ఈ మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం ద్వారా చాలామంది పిల్లలకి చాలా లబ్ధి జరుగుతుంది. వాళ్ళు హాయిగా ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు, ఇక్కడే చదువుకుంటారు, మళ్ళీ అంత దూరం పోయి రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు. కొంతమంది వేరే ఊరి నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, వాళ్ళు బాక్సులు తెచ్చుకుంటారు పొద్దున పూట. ఒక్కోసారి అవ్వక బాక్సులు తెచ్చుకోలేక మధ్యాహ్నం పూట పాపం ఇబ్బంది పడుతుంటారు, ఇక్కడ తినకుండా ఉండడానికి కూడా ఉంటారు. మధ్యాహ్నం పూట ఏదో టిఫిన్ తెచ్చుకొని తింటారు, ఒక్కోసారి అలాగే మాడుతుంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టడం అనేది నిజంగా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అలాగే ఒక అద్భుతమైన పిల్లలకి కూడా అద్భుతమైన పథకం సార్. అంటే ఈ మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం వల్ల విద్యార్థులకు సమయానికి అంటే అనుకున్న టైంకి మధ్యాహ్న భోజన సమయానికి పౌష్టికాహారం అందుతుంది, చదువు మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు. అంటే గతంలో ఉన్న సమస్యలని సమస్య పోయినట్టు జరగకపోతున్నాయి. మధ్యాహ్నం భోజనానికి పోయి రావడం ఆలస్యం, ఇక్కడే తింటారు. ఒకటేసారి పొద్దున కాలేజీ బయటికి వెళ్ళి ఒక్కోసారి కొంతమంది బయటికి వెళ్ళి రాలేకపోతారు. అది కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఉండవు. మెయిన్గా ఆడపిల్లలు బాక్సులు తెచ్చుకుంటున్నారు పొద్దున్నే, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. హాస్టల్స్ నుంచి మంచి ప్రోగ్రామ్ సార్ ఇది గవర్నమెంట్ నుంచి రావడం మనకి. గతంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం కూడా ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించడం కూడా విద్యార్థులకు చాలా మేలు జరిగే విషయంగా కూడా ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ అందిస్తున్న ఆహారం కూడా చాలా రుచికరంగా పౌష్టికాహారంగా విద్యార్థులకు అందించడం పట్ల గతంలో మధ్యాహ్న భోజన సమయానికి దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం, ఉదయాన్నే బాక్సులు తెచ్చుకోవడం, ఇటువంటి సమస్యలకి దూరం కావడం వల్ల విద్యార్థులు ముఖ్యంగా ప్రత్యేకించి చదువు మీద ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ సమస్యలు దూరం కావడం వల్ల కూడా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని కూడా చెప్పేసి కళాశాల ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఆహారం కూడా చాలా రుచికరంగా ఉందని చెప్పేసి విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఈ కళాశాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. గతంలో అంటే దీర్ఘకాలికంగా ఈ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా త్వరితగతిన పరిష్కరించి విద్యార్థులకు మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల కోసం కూడా మంచి కృషి అయితే చేస్తారని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.